ఫ్రెండ్స్ మీరు పాత ల్యాప్టాప్లో గేమ్ ఆడుతూ ఉంటే ఫ్రేమ్ డ్రాప్ అయిపోయి ఇక నన్ను వదిలే బాబు అని చెప్పేసి అంటుందా? అయితే ఇప్పుడు దానికి రెస్ట్ ఇచ్చేసి మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో చాలా ల్యాప్టాప్స్ పైన మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. సో అందులో భాగంగా ఇంటెల్ కోర్ పవర్డ్ గేమింగ్ ల్యాప్టాప్స్ పైన 40% ఆఫ్ ప్లేస్ 4000 మనకు ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే ఓన్లీ గేమింగే కాదు, ఎడిటింగ్ సూపర్ బీచ్ మిషన్ కూడా ఇప్పుడు మనకు పాకెట్ ఫ్రెండ్లీ ధరలోనే దొరకబోతుంది. సో ఈ డీల్స్లలో మీకు యూజ్ అయ్యేటి ప్లస్ దీనిలో టాప్ డీల్స్ గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి అసూస్ వివో బుక్ 16X. మరి అసూస్ బుక్ వివో 16X ల్యాప్టాప్లో 13th జనరేషన్ సంబంధించిన ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. గేమింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా, మల్టీటాస్కింగ్ అయినా అంతా ఇందులో మనకు స్మూత్గా జరిగిపోద్ది. సో ఇందులో మనకు 16 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు దీనిలో గేమింగ్ చేస్తున్నా లేకపోతే మూవీస్ చూసేటప్పుడు కూడా మనకు మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే దీనిలో కనిపిస్తాయి. సో గ్రాఫిక్ గురించి మాట్లాడితే ఇంటిగ్రేటెడ్ జీపీని ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు లైట్ నుంచి మిడ్ రేంజ్ గేమ్స్ని అయితే ఆడడానికి ఇది బాగుంటుంది. సో దీనిలో మనకు 16 GB ర్యామ్తో పాటు 1 TB SSDని ప్రొవైడ్ చేశారు. మనకు అందరికి తెలిసిందే SSD యూజ్ చేసిన కారణంగా రీడింగ్ స్పీడ్, రైడింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ల్యాగ్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి. మరి ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ పైన 34% ఆఫ్తో పాటు 4000 ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. సో ఒకవేళ మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలన్నా, మీడియం లెవెల్ గేమింగ్ చేసుకోవాలన్నా సరే ఈ ల్యాప్టాప్ అనేది బాగుంటుంది. వీటన్నిటి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ల్యాప్టాప్ డెల్ స్మార్ట్ చాయిస్ G15 ల్యాప్టాప్. ఇందులో మనకు 13th జనరేషన్ సంబంధించిన ఇంటెల్ కోర్ i5 13450HX అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు మిడ్ లెవెల్ గేమింగ్ చేస్తారంటే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుద్ది. దీనిలో మనకు 15.6 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మరి ఇందులో మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు 144 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. సో ఎన్విడియా GTX లేదా RTX సంబంధించిన ఆప్షన్స్ దొరుకుతాయి. ఇందులో మన AAA గేమ్స్ కూడా మన మీడియం లెవెల్ సెట్టింగ్స్లో మనం ఆరాంగా ప్లే చేసుకోవచ్చు స్మూత్గా. మరి దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSDని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు డెల్కి సంబంధించిన థర్మల్ మేనేజ్మెంట్ కారణంగా గేమ్ అనేది ఎక్కువ టైం చేసినా సరే ల్యాప్టాప్ అనేది హీట్ అవ్వకుండా కూల్గా ఉంటుంది. సో మరి దీనిపైన కూడా మనకు 34% ఆఫ్తో పాటు 4000 ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. సో ఎవరైతే హార్డ్ కోర్ గేమర్స్ ఉంటారో, ప్రొడక్టివిటీ పనులు చేస్తూ ఉంటారో ఆ రెండింటి కాంబోలో దొరికే ల్యాప్టాప్ ఇది. థర్డ్ ల్యాప్టాప్ HP వెక్టర్స్ ల్యాప్టాప్. ఇందులో మనకు 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 13420H ప్రాసెసర్ని యూజ్ చేశారు. గేమింగ్తో పాటు ఎడిటింగ్ ఇదంతా మనం బ్యాలెన్స్డ్గా అయితే చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇందులో. డిస్ప్లే గురించి మాట్లాడితే సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మరి మనకు కంటెంట్ చూసేటప్పుడైనా సరే, ఏదైనా ఎడిటింగ్ వర్క్ చేసుకునేటప్పుడైనా సరే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గ్రాఫిక్స్ గురించి మాట్లాడితే ఎన్విడియా RTX 4050 లేదా మనకు 4060 చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఎవరైతే AAA టైటిల్స్ ఆడాలి అనుకుంటూ ఉంటారో దీనిలో మనకు గేమింగ్ అనేది చాలా బాగా జరిగిపోద్ది. 16 GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ గురించి మాట్లాడితే మీరు 512 GB SSD చూస్ చేసుకోవచ్చు, లేదా 1 TB SSD ఆప్షన్ కూడా దీనిలో మనకు ఉంటుంది. దీని కీబోర్డ్లో HP వెక్టర్స్ బ్యాక్లిట్ కీబోర్డ్తో పాటు డీసెంట్ స్పీకర్స్ కూడా దీనిలో దొరుకుతాయి. గేమింగ్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. దీనిపైన మనకు 23% ఆఫ్తో పాటు 4000 డిస్కౌంట్ అయితే ఉంది. మరి ల్యాప్టాప్ అనేది మిడ్ రేంజ్ గేమర్స్కి ప్లస్ కంటెంట్ క్రియేటర్స్కి మంచి చాయిస్ అవుద్ది. అంతేకాకుండా క్వాలిఫైయింగ్ ఇంటెల్ కోర్ పవర్డ్ గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కుంటే మన క్వాలిఫైడ్ షాపర్స్కి 4000 విలువ చేసే ఎక్స్క్లూజివ్ బండల్ని వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి బండల్లో లెజెండరీ AAA FPS Battlefield 6 గేమ్తో పాటు కంటెంట్ క్రియేషన్ కోసం ఉపయోగపడే కొన్ని క్రియేటివ్ సాఫ్ట్వేర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మరి మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనుకుంటే వెంటనే ఈ ల్యాప్టాప్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. లింక్స్ అనేవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ ఆఫర్స్ అనేవి October 2 వరకే ఉంటాయి కాబట్టి ఈ ఇంటెల్ కోర్ పవర్ ప్రాసెసర్ తోటి గేమింగ్ వితౌట్ కాంప్రమైజ్ ఉంటుంది. మరి లింక్స్ అనేవి ఇంతకుముందు చెప్పిన డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరి మీ ల్యాప్టాప్లో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.